మబ్బుల 4 గంటలకు లేచి ఇక తెలంగాణలోకి ఏం పనిపాట లేదు. ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము, నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు, ఢిల్లీ ఎప్పుడూ ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం. మొన్నటికి నిజామాబాద్లో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు అంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళును మాత్రమే ఆదరిస్తారు, అవిటికి మాత్రమే ఊపినిస్తారు కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు. ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా, ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగైనా కళ్ళు ఉంటుంది, తప్పకుండా దాని వెనుక మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఇలా ఆఖరికి నువ్వు తీసిన బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద, కళ్ళు మీద, తెలంగాణ ప్రజల సంస్కృతి మీద, ఆత్మల మీద, ఆప్యాయతల మీద తీసినటువంటి సినిమాకు నిన్ను ఎంత గొప్పగా ఆదరించిరో నువ్వు మర్చిపోయినటువంటి, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం.